బైబిల్ పల్లె పాడుదాము. చెప్పమ్మా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. రెండు మాటలు ఆరాధన కొరకు మనము సిద్ధపరచుకున్నాము. చూడండి, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఆ మాట మనము చదువుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాత్యములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చాలు. ఈ మాటను బట్టి దేవుడిని ఆరాధించే ముందుగా ఈ మాట ద్వారా జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే దేవుడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాత్యములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ఈ మాటలను బట్టి మనం దేవుని స్తుతిస్తాం. ప్రియ పరలోకం తండ్రి, ప్రేమగల దేవా, మీ వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటూ వస్తున్నాం. ప్రభు కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు ప్రభు. ఇదిగో నాన్న తండ్రి, నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ప్రభు మొదటి దినములో మేము ఆరాధించుటకు స్తుతించుటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు. నాన్న తండ్రి, నిజముగా చీకట్లో ఉన్నటువంటి ప్రజలను, మరణ ఛాయలో ఉన్నటువంటి ప్రజలను మీ వెలుగుని చూడలేక చీకటిని ప్రేమించి లోకంలో మానవుడు పాడైపోయిన మానవుడి కొరకు, చెడిపోయిన మానవుడి కొరకు మీరు పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభా దిగంబరిగా రిక్తుడిగా దాసు స్వరూపం ధరించుకొని ప్రభా ఈ భూలోకానికి వచ్చినారు. మీ ప్రేమ ఎంత గొప్పది, మీ త్యాగం ఎంత గొప్పది ప్రభా. మీ ప్రేమకి మానవుని జ్ఞానం చాలదు ప్రభా. నా తండ్రి, నిజముగా అంత గొప్ప దేవుడిగా మేము కలిగి ఉన్నందుకు మీకు వందనాలు చేర్చుకుంటున్నాను. నేను కూడా అయోగ్యుని అపాత్రుని పనికి మొదటి వారిని ప్రభు, మీ మాటలు మాకు దయచేయండి. మిమ్మల్ని రీతిగా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలో మాకు నేర్పించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే చీకట్లో ఉన్నటువంటి మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమిటి చీకటి? నిజంగా యోహాను సువార్తలో చూద్దాం ఒక మాటలు, ఒక 4 విషయాలు లైన్గా చూసుకొని మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవుడు చీకటిని ప్రేమిస్తున్నాడు తప్ప దేవుని వెలుగుని చూడలేకపోతున్నాడు. తన మనోనేత్రాలన్నీ కూడా మూయబడుతూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో 2 విషయాలు అలాగా చూద్దాం. యోహాను సువార్త ఏముందండి, 3వ మాట నుంచి మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము
3వ మాట నుంచి మనం చదివితే కలిగినది ఏదియు 6వ మాట చదువు. దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నామంటే, మానవ జీవితము పాపైన మానవుడు పరిశుద్ధుడైన దేవుడిని చూడాలని ఆశపడుతున్నప్పటికీ కూడా ఆయన జ్ఞానం కలిగి దేవుని దగ్గర రాలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే చీకటి. ఏమిటి చీకటి అంటే చూడండి, మరి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథంలో మనం ఆ మాటలను బట్టి చూద్దాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, 60వ అధ్యాయము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది, కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. పాపైన మానవుడు దేవుణ్ణి ఎరగాలంటే దేవుని జ్ఞానం కావాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు చీకట్లో ఉన్నాడు. అందుకే చూడండి, ఒక దగ్గర మరి యేసు ప్రభు వారు మరి మొట్టమొదటిగా మరి ఈ భూమి మీద మరి మరణించి తిరిగి లేచిన తరువాత మనం మొట్టమొదటి ఒక ప్రాంతానికి వెళ్ళాడు యేసు ప్రభు వారు. ఎక్కడంటే చూడండి, మరి మత్తయి సువార్తలో అక్కడ ఉంటుంది చాలా మంచి మాటలు. ప్రజలు ఎక్కడ ఉన్నారు ఈ లోకంలో? మానవుడు, ఆ పాపైన మానవుడు మరి పరిశుద్ధులైన దేవుడిని చూడలేక చీకటి సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించి ఆ భయంకరమైనటువంటి ఆ లోకంలో చేయలేని కార్యాలు చేసి దేవునికి మరి ఏమైపోయి దూరం అయిపోయినాడు. దేవుడు యథార్థంగా పుట్టించాడు కానీ తన క్రియలను బట్టి, తన పాపాన్ని బట్టి చీకటిలోనే జీవిస్తున్నాడు, చీకటిలోనే బ్రతుకుతున్నాడు, చీకటిలోనే మరణిస్తున్నాడు. ఎందుకంటే మరి ఆ మరణ ఛాయలో ఉన్నటువంటి మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన వెలుగుని మన మీద ప్రసరింపచేసి ఆయన వెలుగు మనకి ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే భూలోకానికి వచ్చినాడు ఆయన వెలుగును మన మీద ఉంచడానికి, ఆయన వెలుగు ద్వారా మనము అనేకులను వెలిగించడానికి. కానీ ఇంకా మనం చీకట్లో ఒకటి ఉంటే, మానవుడి చీకట్లో ఉన్నటువంటి మానవుడు దేవుడిని ఆరాధించుకోవడానికి కారణం ఏంటంటే ఇంకా చీకటి సంబంధమైనటువంటి క్రియలు చేస్తున్నాడు. అందుకే చూద్దాం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16 మాటలు ఇచ్చి, నజరేతు విడిచి నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశము, నఫ్తాలి దేశము, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఎందుకంటే ఈ మాటలు ఆనాడు యేసు ప్రభువారు ఆ గలిలీ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వారి జీవితంలో ఎలా ఉన్నారంటే ఆ మరణ ఛాయలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, భయంకరమైనటువంటి పాపము. మనము కూడా మన జీవితాల్లో మానవ జీవితం అట్లాంటిది, దౌర్భాగ్యం మనము. అందుకే బైబిల్లో చాలామంది భక్తులు ఏమంటారంటే ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఉంటారు, అయ్యో నేను పాపాత్ముడిని. ఎందుకు ఈ మాటలు చూడండి, బైబిల్లో మనం చూద్దాం. చీకటి అంటే ఏంటి? పాపము. పాపములో ఉన్నటువంటి మానవుడు తన పాపాన్ని ఒప్పుకొనక ఏం చేస్తున్నాడంటే కప్పుకుంటున్నాడు. దేవుని భయభక్తులు లేక భయం లేనటువంటి జీవితాన్ని జీవించి ఇప్పుడు ఏమవుతుందంటే దేవునికి దూరం అయిపోయినాడు. చూద్దాం, బైబిల్లో చాలామంది ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి మానవుడు
దేవుని దగ్గరికి రావడానికి ఆ మానవుడికి జ్ఞానం లేదు, చాలదు ఆ జ్ఞానము. దేవుని జ్ఞానము మరి గ్రహించలేకపోతున్న కారణం ఏంటంటే మానవుడు చేసినటువంటి తప్పిదం, మానవుడు చేసిన పాపము. అందుకే బైబిల్లో చాలామంది భక్తులు వారి జీవితాల గురించి ఎట్లా మాట్లాడుతుంటారు. చూడండి, దావీదు ఏమంటాడు తెలుసా? దావీదు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవ జీవితము వారి యొక్క నోటి మాటల ద్వారా వారు చేసినటువంటి పాపములను, అతిక్రమములను ఏ రీతిగా వారు ప్రభు దగ్గర ఒప్పుకున్నారు, ప్రభు దగ్గర వారి జీవితాన్ని ఏం చేస్తారంటే బయలుపరుచుకొని ప్రభు నా జీవితం ఇదే అని వారు చీకట్లో ఉన్నటువంటి మా బ్రతుకులను, మరణ ఛాయలో ఉన్నటువంటి మా బ్రతుకులను నీవు జ్ఞాపకం చేసుకున్నావు. అందుకే చూడండి 51వ కీర్తనలో మనం చూద్దాం. దానికంటే ముందు ఒక మాట మనం చూద్దాం. లూకాసు వార్త ఏమిటి చీకటి అంటే ఏమిటి అనేది మనం ఒకసారి మాట చూసి అప్పుడు మనము ఆ భక్తుల యొక్క జీవితాలు మనం చూద్దాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త, దయచేసి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23లో జ్ఞాపకం చేసుకున్నాం. 6వ అధ్యాయం 23. మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండెను, వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. అయ్యో ధనవంతులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ మాట చూద్దామండి. 20వ మాట 20 నుంచి జ్ఞాపకం. శాస్త్రుల నీతి కంటేను పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలేరు. నీ ధనమెక్కడ నుండును అక్కడనే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల వెలుగుమయమై ఉండును. నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎందుకంటే మన కంటి ద్వారా చీకటి అంటే ఏమిటంటే దేవునికి ఏదైతే ఇష్టం లేదో, దేవునికి ఏదైతే చూడకూడదో, దేన్నైతే ఆశించకూడదో, దేన్నైతే మనము మరి తీసుకోకూడదో వాటిని మన కంటితో చూసి మనం దేవునికి ఆయాస్కరమైన, దేవునికి ఇష్టం లేని వాటిని మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే మనం యేసు ప్రభువు మొట్టమొదటిగా మన యొక్క చూపు ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చినారు. నీ యొక్క చూపు ద్వారా, చూపులో పాపం ఉంది, నీ దేహంలో పాపం ఉంది, నీ యొక్క అరకాలు మొదలుపెట్టి నడినెత్తి వరకు కూడా మరి మానవుడు పాడైపోయినాడని దేవుడి యొక్క మాట ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన వాక్యం మనలో ఉంటే, ఆయన వెలుగు మనలో ఉంటే మనం దేవుడిని ఆరాధించగలం. మనం ఇంకా చీకట్లో ఉంటే, మనం ఇంకా చీకటిని ప్రేమిస్తే మనం ఏంటి దేవుడిని ఆరాధించగలం, దేవుని స్థుతించలేము. అందుకే చాలామంది భక్తులు వారి అవివేక హృదయాన్ని పక్కన పెట్టి ప్రభు దగ్గరికి వచ్చి వారి పాపాన్ని ఒప్పుకున్నారు, వారి పాపాలు విడిచిపెట్టినారు. ప్రభు నేను దోషకుడును, నేను హింసకుడును, హానికరుడును అని ఒక భక్తుడు మాట్లాడు, నేను పాపాత్ముని ఒక భక్తుడు మాట్లాడాడు, నేను దుమ్ముదూలు వంటి వాడిని ఒక భక్తుడు మాట్లాడాడు. ఈ విధంగా అనేకమైన భక్తులు వారి జీవితాల్లో చీకట్లో ఉన్నటువంటి వారి బ్రతుకులని దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటూ వచ్చినారు. వారి పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర ఆరాధన చేస్తూ వచ్చినారు, ప్రభువుని స్తుతిస్తూ వచ్చినారు. చూడండి, కీర్తన గ్రంథం 51 మొదటి నుంచి మనం మాటలు చదివితే మరి దావీదు మహారాజు ఏ విధంగా మనం మాట్లాడుతున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము, నా దోషము పోవునట్లు, నా పాపము పోవునట్లు పవిత్రపరచుము. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపము నా ఎదుట ఎల్లప్పుడూ కనిపిస్తుంది. నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతులుగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా ఆగపడదువు. ఎందుకు ఈ మాట దావీదు పలుకుతున్నాడు? దావీదు తన యొక్క జీవితంలో తను చేసినటువంటి పాపాన్ని బట్టి మరి తన యొక్క జీవితంలో ఒప్పుకుంటున్నాడు, తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇగో నా పాపం నా ఎదుట ఉన్నది, నువ్వు నన్ను పరిశుద్ధపరచుము, పవిత్రపరచుము, నన్ను కడుగుము, నన్ను బాగు చేయమని మరి దేవుడి దగ్గర జ్ఞాపకం చూస్తున్నాడు. పాపైనటువంటి ఆ యొక్క మరి దావీదు జీవితంలో
తన యొక్క యథార్థమైన జీవితాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నా పాపం కడుగు, నన్ను పవిత్రపరచము, నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, నా హృదయంలో ఉన్నటువంటి పాపం అంతటిని కూడా తుడిచివేయమని తన జీవితంలో దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నీ ఎదుటి పాపం చేస్తాను, నీకు విరోధంగా పాపం చేస్తాను, నన్ను బాగు చేయము, కడుగుము, పవిత్రపరచము, శుద్ధీకరించమని. ఎందుకంటే తన జీవితంలో ఎరిగాడు. తన యొక్క ఎంత గొప్ప మహారాజు అయినా కూడా తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర ఆరాధన చేయటకు సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, పాపైన మానవుడి కొరకు పరిశుద్ధులైన దేవుడు మరి భూలోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మనము ఏ మనుషులైతే మన దేవుని జ్ఞానం కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి దేవుని మాటకి లోబడతాడో వారు ఏం చేస్తారంటే వారు రక్షింపబడతారు, వారి యొక్క దేవుని పిల్లలుగా చేయబడుతూ ఉంటాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే దావీదు మహారాజు తన జీవితంలో తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభు దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేసి ప్రభువా అని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర విజ్ఞాపన చేసి విడిచిపెట్టి ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఇంకొక మాట యోబు గురించి చూద్దాం. యోబు తన జీవితంలో ఏమంటున్నాడో తెలుసా? యోబు తన జీవితంలో మరి ఎట్లాంటి మాటలు పడుతున్నాడంటే 42వ యోబు గ్రంథము 42వ అధ్యాయము మరి 5-6 మాటలు ఒక మాటలు చూద్దాం. అవి చూడండి. నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఏం చెప్తున్నాడు యోబు? తన జీవితంలో నేను అసహ్యులను, దుమ్మి ధూళి వంటి వాడును, ఏ మంచితనం లేనటువంటి వాడును. యోబు తన జీవితంలో మరి తన చీకటి జీవితాన్ని, తన పాప జీవితాన్ని యాక్చువల్గా చెప్పాలంటే యోబు అయితే మాత్రం ఎలాంటి వాడండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమని విసర్జించిన వాడు. మరి ఇట్లాంటి వ్యక్తి కూడా ఏమంటున్నాడండి? నా మీద నాకు అసహ్యం వేస్తుంది, నేను అసహ్యుడును, దుమ్మిదులు వంటి వాడును, బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఎందుకు మరి యోబు తన జీవితంలో ఏ తప్పు చేశాడని? కానీ ప్రభు దగ్గరికి వచ్చేసరికి తన జీవితం ఏమిటో తనకు అర్థమైంది. తన జీవితం గురించి ఆలోచన చేస్తే నేను ఎలాంటి వాడిని అంటే అసహ్యుడును, నేను ఎందుకు పనికిరాలంటే వాడును, దోషకుడును, మరి హానికరుడు నేను తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే 41వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుని చూడండి. 40వ అధ్యాయం 4వ మాటలో కూడా చూడండి, తన గురించి ఎట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు? చిత్తగించుము, నేను నీచుడును, నేను ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? నేను నీచుడును, నేను అసహ్యుడును, నేను దుమ్ముదూలు వంటి వాడినని తన జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా చీకట్లో ఉన్నటువంటి మన బ్రతుకును, ఈ లోకంలో ఉన్నటువంటి మన బ్రతుకులను మనం ఈ లోకంలో ఒకవేళ అనేకమైనటువంటి విషయాలు యందు ఈ పాపైన మానవుడు పరిస్థితి లేని దేవుడిని కలుసుకోవడానికి మన వ్యాపాటి వారు, మన జీవితం వ్యాపాటిది. మనం అనుకుంటాం ఈ లోకంలో మరి ఎలాంటి వాడమైనా, ఎంత గొప్పవాడమైనా సరే ఒక దినం మనం ఏం చేయాలండి? మనం కడుపు ముయ్యవలసిందే. ఈ లోకంలో ఎలాంటి వారైనా సరే, భూలోకంలో నా ఉద్దేశం ఏంటంటే భూలోకంలో పాపైన మానవుడు దేవుడిని ఎరగాలంటే మరి ఎంతో జ్ఞానం కావాలి. మనిషి ఏమైపోయాడండి? దేవుడిని ఎరగకుండా దేవుడిని తయారు చేసే స్థాయికి దిగిపోయాడు. దేవుడిని తాను తయారు చేసినటువంటి దేవుడు మరి ఆ దేవుడిని మానవుడు తయారు చేసి మరి దేవుడిని తయారు చేసే స్థాయికి మానవుడి జ్ఞానం ఎంత నీచమైనది, ఎంత దుర్భరమైనదో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు తన జీవితంలో ఎరిగాడు ఈ విషయాన్ని. నేను నీచుడును, అసహ్యుడును, పనికిమాల వంటి వాడును, దుమ్ముదూలు వంటి వాడును అని తన జీవితంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, నా జీవితం ఎట్లాంటిది జ్ఞాపకం చేసుకో. నీ వెలుగు నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి. యోబు తన జీవితంలో ఎరిగాడు. మనమైతే మాత్రము అనేక విధాలుగా అతిశయపడి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మనం అతిశయం కలిగి ఉంటున్నాం, అతిశయం కలిగి జీవిస్తున్నాం. మనం ఈ లోకంలో మానవుడి జీవితం ఎట్లా ఉంటే నేను గొప్పవాడిని,
నాకంటే గొప్పవారు ఎవరు లేరు అని అనేక విధాలుగా మానవుడు గర్విస్తున్నాడు. అయితే దావీదు మహారాజు తన జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నంత మహారాజు కూడా ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకొని ప్రభువుని స్తుతిస్తున్నాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు. కాబట్టి మనం ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. చూడండి, యెషయా ప్రవక్తను కూడా చూద్దాం. యెషయా తన జీవితంలో ఏమంటున్నాడో తెలుసా? తన జీవితాన్ని కూడా ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము చూడండి 5వ మాట నుంచి మనం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచిననుకుంటుని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. ఎందుకంటే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7వ మాట చూడండి. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయిన నేను. ఎందుకు ఈ విషయం చెప్తున్నాము? మన జీవితంలో యెషయా ప్రవక్త కూడా తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, అపవిత్రమైనటువంటి పదవులు గల వాడును, అపవిత్రమైన జనముల మధ్య ఈ లోకంలో పాడులోకంలో ఉన్నటువంటి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. నా జీవితం ఎట్లాంటిది, నా ఆలోచన ఎట్లాంటిది, నా జీవితంలో నా నోటిలో ఏమాత్రమూ మంచితనం లేదు, ఏ యోగ్యత లేదు. నా పెదవులు, నా మాటలు, నా తలంపులు, నా హృదయము సమస్తము కూడా చెడిపోయినది. అపవిత్రమైనటువంటి జనముల మధ్య ఉన్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి నా బ్రతుకును నువ్వు జ్ఞాపకం చేసుకో అని యెషయా ప్రవక్త కూడా తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే మన జీవితంలో ఎరగవలసిన సత్యం ఏంటంటే, చీకట్లో ఉన్నటువంటి మన బ్రతుకులను దేవుడు ఏ నరుడైతే తన యొక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతాడో, నేను దుర్మార్గుడిని, నేను పాపిని, నేను హానికరుడును, నేను హింసకుడును, దోషకుడును, నీచుడును అని ఏ మరుడైతే తన దేవుడి జ్ఞానం చేత అతని అవివేక హృదయాన్ని, ఆ చీకటి హృదయాన్ని విడిచిపెట్టి దేవుని వెలుగులోకి వస్తే మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుందండి. మానవ జీవితము ఎప్పుడు అర్థమవుతుందండి? దేవుని వెలుగు దగ్గరికి వస్తే, ఆ వెలుగు మనలోకి ప్రవేశిస్తే, ఆ వాక్యం అనే వెలుగు మనలోకి వస్తే మన జీవితం ఎట్లా ఉంది, మనం ఎలాంటి వారము, మన స్వభావం ఎలాంటిది, మన జీవితం ఎట్లాంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో పేతురు అంటాడు, ఏమంటాడు తెలుసా? చూడండి, మనందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. పేతురు లూకాసు సువార్తలో ఆ మాటను మనం జ్ఞాపకము చేసుకోవచ్చు. 5వ అధ్యాయంలోని ఆ మాటను మనం చూడొచ్చు. పేతురు దగ్గర 8వ మాట, 5వ అధ్యాయం 8వ మాట. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎందుకంటే పేతురు కూడా తన జీవితాన్ని ఎరిగినాడు. ఎంతో ఎక్స్పీరియన్స్ అనుకున్నాడు. ఆయనకి ఎంతో ఎక్స్పీరియన్స్, అంతే అన్ని విషయాలు తెలుసు. సముద్రంలో ఎక్కడ వల వేస్తే ఎక్కడ చేపలు పడతాయని తెలుసు. అంత గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా దేవుని మాటకి లోబడినప్పుడు ఆయన మీదకి దేవుని వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఆయన మీద ఆ వెలుగుని చూసినప్పుడు ఆ వెలుగుని చూసినప్పుడు అప్పుడు ఎదిగాడు, నేను పాపాత్ముడిని, నాలో ఏమాత్రం కూడా మంచితనం లేదు, నాలో ఏమాత్రం కూడా యోగ్యత లేదు అనే విషయాన్ని ఎరిగి పాపాత్ముడిని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ వచ్చినాడు. ప్రభు దగ్గర తన పాపాన్ని ఒప్పుకుని సాగిలపడి, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను జ్ఞాపకం చేసుకొని. ఎందుకంటే మన జీవితంలో ఎరగవలసిన సత్యం ఏంటంటే, దావీదు మహారాజు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. ప్రభువా నా పాపమును కడుగుము, నీ రక్తం చేత శుద్ధీకరించము, పవిత్రపరచమని ఆ యోబు తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాడు. యోబు కూడా దేవుని వెలుగుని చూసినాడు. నేను నీచుడును, నేను దుమ్ముదూలు వంటి వాడును, నేను అసహ్యుడని తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే మనం ఎరగాలి విషయాలు. యెషయా ప్రవక్త కూడా తన జీవితంలో ఎరిగినాడు, నేను అపవిత్రమైన జనముల మధ్య, అపవిత్రమైన పెదవులు గల వాడును, అపవిత్రమైన జనముల మధ్య నివసించేవాడును, అయ్యో నేను పాపాత్ముడని ఎరిగి తన జీవితంలో
మరి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభువుని ఆరాధించమని మనం చూస్తున్నాం. ఎందుకంటే మన జీవితంలో మనము కూడా ప్రభుని ఎరగకపోతే, మనం ఇంకా చీకట్లో ఉంటే ప్రభుని ఆరాధించలేం, ప్రభుని స్తుతించలేం. చివరికి మనకు 2 విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ముందుకి కొనసాగుదాం. చూడండి, చివరికి 2 విషయాలు చూసుకొని ఆరాధించేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి చూడండి, ఇక్కడ మనము మరి ఇక్కడ ఒకే ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాము. మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 9వ మాట. మీకా గ్రంథం 7వ అధ్యాయము 9వ మాట మనం చూద్దాం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమును న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. చూశారండి, మీకు ఆ గ్రంథకర్త ఆయన వెలుగులోనికి నన్ను నడిపించును. నేను పాపాత్ముడిని, నేను ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జీవితము ఎంతో దుర్భరమైనది, ఎరిగి నడిపిన జీవితంలో పాపాత్ముని నేను ఎరిగి దాని దేవుని వెలుగుని చూచి ఆ వెలుగుని ఏం చేశారంటే మరి ఆ వెలుగుని తీసుకుంటూ వచ్చినాడు. వెలుగులోనికి వచ్చి ఆ వెలుగులో నేను పాపాత్ముని గుర్తించుకున్నాడు తను. మనము కూడా మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే, మరి ఇట్లాంటి పాపంలో ఉన్నటువంటి మానవుడు, మరి ఇట్లాంటి దౌర్భాగ్యమైన మానవుడు, ఇట్లాంటి నీచుడైన మానవుడు, ఇట్లాంటి అపవిత్రమైన మానవుడు, మరి ఇట్లాంటి మానవుడిని మరి ఆ పరలోకంలో ప్రవేశించాలంటే అది దుర్లభము, అది సాధ్యము కాదు. అందుకే యేసు ప్రభువారు భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ఎట్లా వచ్చాడంటే తను తాను తగ్గించుకొని రిక్తుడిగా దాసుని స్వరూపం ధరించుకొని మన కొరకై ప్రాణ విమోచన క్రయధనాన్ని మనకి చెల్లించి ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన పొందినటువంటి దెబ్బలను బట్టి, ఆయన పొందినటువంటి గాయములను బట్టి మనం పొందవలసినటువంటి శిక్ష అంతటిని కూడా ఆయన శిలువలో ఆయన దారపోస్తూ వచ్చినాడు. తన ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని దారపోస్తున్నాడు. ఎందుకంటే పాపిని మానవుని ప్రేమించడానికి పరిశుద్ధి లేని దేవుడు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. అందుకే దావీదు మహారాజు బట్టి, మరి యెషయా ప్రవక్త బట్టి, యోబు ప్రవక్తలందరూ కూడా వారి జీవితాల్లో వారు చేసినటువంటి పాపం విషయమై వారి జీవితం ఆ చీకటి బ్రతుకుని, చీకటి జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభుని ఆరాధించే వారుగా ఉన్నారు. నిజముగా మన జీవితం కూడా ఎట్లా ఉంది, మన జీవితం ఎట్లాంటిది, మానవుడి యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా వారికంటే గొప్పవారము కాదు. కానీ మనం ఆయన కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన యొక్క సంకల్పను బట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని పరిశుద్ధపరిచి జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన రక్తము వలన మనకి ఏమొచ్చిందంటే విమోచన వచ్చింది, మనం పవిత్రపరిచినాడు దేవుడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో ఒకే ఒక మాట చూసి మనము ఆరాధన చేసుకున్నాం. ఎందుకంటే సమయము తక్కువగా ఉంది కనుక జ్ఞాపకం చేసుకుని ముందుకి వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరిచిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. ఎందుకండి అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మరి జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో ఎరగవలసిన సత్యం ఏంటంటే ఆయన రక్తము వల్ల మనం నీతిమంతులుగా చేసినాడు. పాపీని మానవుడు, అపాత్రుడైనటువంటి మానవుడు, ఏ యోగ్యత లేనటువంటి ఈ మానవుడు, నీచుడైనటువంటి ఈ మానవుడు, అపవిత్రమైనటువంటి ఈ మానవుడు, దుమ్ము దూరి వంటి ఈ మానవుడు పరిశుద్ధుడైన దేవుడిని కలుసుకోవాలంటే ఆయన రక్తం చిందించవలసి వచ్చింది. భూలోకానికి
రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చునని హెబ్రీయుల రాసిన పత్రిక 22లో మరి అక్కడ 9:22 జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే మన జీవితంలో ఎరగవలసినటువంటి సత్యం ఏంటంటే ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాలలో మన జీవితం గురించి ఆలోచన చేస్తామా? మనము కూడా ఆ భక్తులు దేవుని బైబిల్లో ఉన్నటువంటి ఆ భక్తులందరూ కూడా దేవుని చీకట్లో ఉన్నటువంటి వారి జీవితాలని దేవుని వాక్యం వెలుగులోనికి వచ్చిన తర్వాత వారి జీవితం ఇదే అని వాళ్ళు ఎరిగినారు. ఇగో నా జీవితము మరి ఆ పాపంతో నింపబడింది, దౌర్భాగ్యం, నేను అసహ్యును, దుమ్ముదూలు వెంటున్నాను, నేను అసహ్యమైన నాక ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క చీకట్లో ఉన్నటువంటి నా బ్రతుకును దేవుడు వెలిగించినాడనే విషయాన్ని వారి జీవితాల్లో ఎరిగినారు. వారు ఎరిగి ప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు. ఎందుకంటే నిజంగా ఒకవేళ దేవుడిని మనం యథార్థముగా ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించాలంటే మన జీవితం ఏంటంటే మనకు తెలియాలి. వారికి తెలుసా? దావీదు మరి యోబు వారి జీవితాల్లో వారు ఎరిగినారు. దేవుని వాక్యపు వెలుగులోకి వచ్చి వారి జీవితం గురించి వారు ఆలోచన చేస్తే నేను నీచుడును, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గల వాడును, అపవిత్రమైన జన్మల మధ్య ఉన్నాను, నేను దుమ్ముదూలు వంటి వాడును, నేను దుర్మార్గుడును, అసహ్యుడని వారి జీవితం గురించి వాళ్ళు ఎరిగినారు. మన జీవితం గురించి ఆలోచించేద్దాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఆరాధించే ముందుగా మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మనము ఆయన కొరకు మనం ఆత్మతో సత్యంతో యథార్థముగా ఆరాధించడానికి వచ్చినటువంటి మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో దేవుడిని మనం మొదటిగా ఆరాధన చేయబోతుండగా మన జీవితం ఏమిటంటే మనం గ్రహించామా? మనం గ్రహించినట్లయితే ఆరాధించగలం, గ్రహించినట్లయితే దేవుని స్తుతించగలం. ఆయన యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ప్రభువా నిజంగా నేను కూడా యోబు వంటి వాడిని, నేను కూడా నా తండ్రి దావీదు వంటి వాడిని, నేను కూడా యెషయా ప్రవక్త వంటి వాడిని, అంతకంటే దౌర్భాగ్యుడు నేను. అట్లాంటి నన్ను ప్రేమించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి నీవు వచ్చినావు. ఎందుకంటే ఆయన ధనవంతుడేయండి మన నిమిత్తము దరిద్రుడిగా భూలోకానికి వచ్చి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెడుతూ వచ్చినాడు. ఎందుకంటే ఇంత గొప్ప దేవుడు మన ఏళ్ళ ప్రణాళికలు ఉన్నాడు. మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన అవమానము, మనం పొందవలసినటువంటి సమస్త విధమైనటువంటి ఆ శిక్ష అంతటిని కూడా ఆయన మీద వేసుకొని ఆయన భరించి ఆయన సహించి మనకు బదులుగా ఆయన మరణిస్తూ వచ్చినాడు. మనకు బదులుగా ఆ శిలువలో పరిశుద్ధ రక్తం చిందించి ఆ రక్తం వల్ల మనకి విమోచన, పాప క్షమాపణ, రక్షణ మనకి ఆ ఉగ్రత నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. మనం ఈ విషయం గ్రహిస్తే మనం ఆరోగ్యం చేయగలం. రాత్రికాలంలో ఒక మాట చదువుకున్న లోకసువార్తలో మన జీవితకాలం అంతా కూడా ఆయన మందిరంలో మనం ఉండాలని, ఆయన పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు. మనకి రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఎందుకంటే ఆయన రక్షణ భాగ్యం ద్వారా ఆయనతో మనం ఉంటాం. యుగాలు కూడా ఆయనతో, యుగాలు కూడా రాజ్యంలో, ఆయన పరలోక రాజ్యంలో ఆ యొక్క మరి యుగాలు కూడా ఆయనతో ఉండడానికి, ఆయనతో సంతోషించడానికి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఈ భూలోకంలో ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఉదయకాల సమయంలో నేను వేటి న్యూస్ చూశాను. వేటి న్యూస్ కేజీబీవీలో మరి ఆవిడ టీచర్ ఏమైందంటే ఆవిడ మరి నైట్ డ్యూటీ చేశారు. నైట్ డ్యూటీ చేసిన తర్వాత ఇంటికి వెళ్తున్నారు. ఆవిడ ఇంటికి వెళితే మరి హైవే మీద నడుచుకుంటూ ఉండగా ఒక కారు వచ్చి గుద్దింది. అక్కడే ఆవిడ చనిపోయినారు. హాస్పిటల్కి తీసుకెళ్తుండగా చనిపోయిన. మొత్తానికి చాలా భయంకరమైనటువంటి యాక్సిడెంట్. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే మనకున్నటువంటి హోదా కానీ, మనకున్న అధికారం కానీ, మనకున్న స్థితిగతులు కానీ సమస్తము కూడా ఇవేమి కూడా అక్కడికి రావు. మనం ఎట్లాంటి వారం అంటే నీచులము, దుర్మార్గులము, అసహ్యులము, మనము పాపాత్ములము. ఇట్లాంటి పాపాత్మైన మన కొరకు ప్రభు తన ప్రాణాన్ని అర్పించి రక్తమించి సమస్తాన్ని దారపోసి మనం రక్షించుకొని ఆ ఉగ్రత నుంచి, నరకము నుంచి, పాపం నుంచి, లోకం నుంచి మనం ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, పరిశుద్ధపరిచినాడు. ఎందుకంటే ఈ భూలోకంలో ఎంతో మందికి లేనటువంటి ధన్యత, గొప్ప భాగ్యం మనకి ఇచ్చినాడు. ఇంకొక మాట చూసి నేను ముగిస్తాను. 32వ కీర్తన అనుకుంటాను, చూడండి. ఒకే ఒక మాట. 32వ కీర్తన మనం దేవుడు ఎట్లా కాపాడుతూ ఇచ్చాడో చూడండి. 32 అనుకుంటాను అది. అక్కడ ఏముంటుందంటే దేవదూతలు కూడా మనల్ని ఏం చేశారండి, రక్షిస్తూ వచ్చినట్లుగా మనకి అక్కడ ఉంటుంది. చూడండి 34 అధ్యాయము 7వ మాట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏమిటంటే దేవుడు
మన ఏడల దేవుని ప్రణాళిక ఉంది. మన చుట్టూ కూడా దేవదూతలు మరి కచ్చి వేసి అనుక్షణం అనుదినము కూడా మనల్ని కాపాడి భద్రపరిచి ప్రతి అపాయం నుండి ప్రతి కీడు నుండి దేవుడు మనల్ని తప్పించి దేవుడి మందిరంలో మనం నిలబెట్టి దేవుని స్తుతించాలని ఆయన ప్రణాళికను నెరవేరుస్తున్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎంతోమంది మనం రోడ్డు ఎక్కి ఇంటికి వెళ్తామని గ్యారంటీ లేదు. మరి ఆ మేడం గారు ఏమనుకున్నారంటే, ఆ టీచర్ ఇంటికి వెళ్ళిపోతున్నాను, కొత్త సంవత్సరం కదా, నా కుటుంబాన్ని కలుస్తాను, నా ఇంటి వారిని కలుస్తాను, నా సో హ్యాపీ అని ఏదో అనుకుంటూ వెళ్ళి ఉండొచ్చేమో ఆ మేడం గారు. ఆ టీచర్ ఏమయ్యారండి, ఇంటికి వెళ్ళారా? వెళ్ళలేదు. కాబట్టి మన నీచమైనటువంటి బ్రతుకుని, పాడైపోయిన బ్రతుకుని దేవుడు బాగు చేస్తున్నాడు, పవిత్రపరిచినాడు. ఆయన రక్తం ద్వారా మనం విమోచించి పవిత్రపరిచి ఆయన మందిరంలో కూర్చుని పెట్టినాడు. మనం దూరస్తున్నటువంటి మనల్ని ఎట్లాంటి వారమండి? యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ మాట చదివితే మనం ఎట్లాంటి వారమంటే, లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుని మందిరంలోనికి నడిపించినాడు. చూడండి, ఆ మాట చూసుకొని ఆరాధన చేసుకున్నాం. లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే దేవుడు ఏం చేశాడు? లోకములో నుండి మనం ఏర్పాటు చేసుకున్నాడు. నీచులమైన మనల్ని, పాడైపోయిన మనల్ని, పతనమైపోయిన మనల్ని, దౌర్భాగ్యమైన మనల్ని, దేవునికి దూరస్తున్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరిచినటువంటి మన జీవితాల్లో మనము ఆ స్థితిని మనం ఎరిగితే, మన పాప స్థితిని మనం ఎరిగినట్లయితే దేవుడిని ఆరాధించుకుంటూ ఉండలేము. దావీదు ఎరిగినాడు, యెషయా ప్రవక్త ఎరిగినాడు, యోబు ఎరిగినాడు, పేతురు ఎరిగినాడు. వారి జీవితాలలో ఎరిగిన పాపాన్ని ఎరిగి దేవుని స్తుతించినారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువుని దగ్గర ఆరాధన చేస్తూ వచ్చినారు. మన జీవితాల్లో ఎరిగితే మనము కూడా ఆరాధన చేయగలం. ఒకవేళ ఎరగకపోతే, ఇంకా మన జీవితాన్ని, మనం పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే దేవుడిని ఆరాధించలేము. మనం ఏం చేస్తామంటే, ఎన్నో సంవత్సరాలు బట్టి మనం దేవుడిని ఆరాధిస్తున్నాము, కానీ మన జీవితంలో ఎట్లాంటి మార్పు లేదు. ఏదో ఆచారపూర్వకంగా ఆరాధన తప్పించి మనం పరిశుద్ధముగా, ఆయన గుణలక్షణాలు కలిగి, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన సమాధానము, ఆయన యోగ్యత కలిగి, ఆయన యొక్క శక్తిని, ప్రభావం కలిగి ఆయన ఆరాధన చేయాలి. అందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చినాడు. ప్రభువా, నిజంగా నేను నీచుడును, నేను దుర్మార్గుడును, నేను అసహ్యుడును, నేను పనికిమాల వంటి వాడును, నేను దుమ్ముదూల వంటి వాడును, అట్లాంటి నా బ్రతుకుని నీవు జ్ఞాపకం చేసుకున్నావు అని మనం ఆరాధన చేయాలి. ఆరాధన చేసి మనం ముందుకి కొనసాగుదాం. దేవుని మాట దీవించును గాక.